ఐ డ్రీమ్ ప్రేక్షకులకు మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటెం కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో it came like a shock to you and to the people who always loved you. It was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it and back. he'll be fine and all that. But After that, nowadays of late I'm listening to that Meena second marriage చేసుకోబోతుంది అని. థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు దెమ్, దే కీప్ ఆన్ ఏదో ఒకటి రాయాలి కదా, మాట్లాడి. తమిళ అబ్బాయి కాదు, నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఏ లోన్ లైఫ్? ఐ డోంట్ నో, నిజంగా కాదు అది ఇప్పుడు అంటే నువ్వు ఇందాక మాటలో ఎంతమంది లేరన్నావు మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ఎక్కడైనా చేసేవాళ్ళు అట్వి నీ కెరీర్ లో? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్, అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం. స్టూడియో ఫర్ అవర్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ మీనా. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ లేదు. అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. అవును, బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు. మీనా చెయ్యాలి క్యారెక్టర్, లేకపోతే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు, ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది. I think you understood it. Yes, I'm in fact చెప్పాలంటే I'm very grateful and even I would say surprised. అంటే ఒక టైంలో చేయటం కాదు, ఒక టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు, ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్, మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్, ఈ కథ రాసాము, ఈ కథ చేసాము, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్, చాలా రేర్. అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్లో మనల్ని అలా అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ అని అనిపిస్తుంది, కామన్. బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మై వెడ్డింగ్, ఆఫ్టర్ అ కిడ్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ స్పెషల్. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ, లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, importance people used to get when they do glamour roles. అది అంత లేదు. I was always that very soft, very that
డార్క్ హార్స్ అంటారు కదా, Dark horse. ఆల్వేస్ domestic ఆల్వేస్ దేర్ girl. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. హంగామా. ఐ వాజ్ లైక్ హంగామా హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్ ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని యాక్చువల్లీ. Oh. ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ బికాస్ ఆఫ్ మై చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ మేడ్ దిస్ ఏమని చెప్పను, ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్. దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, Yes. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. అది అది దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్, వెన్ ఎవర్ ఐ అక్సెప్ట్ అ మూవీ, దిస్ వాజ్ ఆల్వేస్ దేర్. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ ఫైనలీ అండర్స్టూడ్, బయట హంగామా హడావడి కాదు, the original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఒక ఉంటుంది. లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ.